కోపం రానిది. మీ పెళ్ళాన్ని తిట్టినప్పుడు పెద్దగా కోపం అసలు రాకూడదు మనం. మా బస్తీలోనే చిన్న నుంచి పెద్ద పిల్లల దాకా నేను చూస్తూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. నచ్చదు నాకు ఆ మాట అసలు. నేను చెప్పాను గైస్ కొంతమందికి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని. చెప్పే పద్ధతిలో చెప్తాం మనం, వినకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడైనా మారిందని ఈ వీడియో తీస్తున్నాను నేను. మీకు ఎవరైనా ఇలా చెప్పినప్పుడు చెప్పండి. వాడు వినకపోతే వీడియో తీసి ఇలా మాట మాట్లాడినప్పుడు, అమ్మని చెప్పినప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి, ఏమైనా జరగని. ప్రూఫ్ కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అలాంటి మాటలు మాట్లాడిన వాడికి. బయట ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే చెప్తారని చెప్తలేను. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, నా తమ్ముడు కూడా అదే మాటలు మాట్లాడతాడు. నేను వాడు మాటలు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను తెలుసా. చదువుకున్నాడు ఆడు. చాలా మంది నాకు ఫ్రెండ్స్ లో ఉన్న కేటగిరీలోనే అందరు చదువుకున్న వాళ్ళే. మజాక్ లో నీ అమ్మందిగా అనిస్తారు. ఇంత కూడా అనిపించదా ఎలా తిట్టాలి అసలు? ఇదే ఇంకోలాగే చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడి అమ్మ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నా అమ్మ. నేను నార్మల్ ఇంటికి పోయినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నన్ను చూసి బిడ్డ తిన్నవా అని అడుగుతుంది నాకు. అంటే ఆమెకి నేను బిడ్డ లాంటి వాడినే. సరే తిన్నా అమ్మా, ఓకే అమ్మా మీరు తిన్నారా అని చెప్పేస్తా. అక్కడ నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా అమ్మకి. మళ్ళీ పైకి వచ్చాక అదే ఆయన కొడుకుతోటి ఫ్రెండ్ తోటి వాడు మనకు చెప్తాడు. ఆడు ఏమని అంటే తిన్నవారా రే ఆగిపోయా నీ అమ్మ అని వాడు అక్కడ చెప్పేస్తాడు. మళ్ళీ మనం అక్కడ చెప్పేస్తాం మీ అమ్మ ఆగిపోయా అని. నువ్వు కింద ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? అక్కడ నువ్వు అమ్మని చెప్తున్నావు అంటే, వాళ్ళమ్మని తిడుతున్నావు అంటే. చిన్న పిల్లోడైనా సరే ఈ రోజు మా బస్తీలో ఏమైనా చిన్న నార్మల్ గా మాటలు మాట్లాడుకుంటే ఏం తెలుసా మీకు, నీ అమ్మ ఏమనుకున్నావు ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి చెప్పిన చిన్న పిల్లోడైనా సరే గైస్, వాడు తప్పుగా మాట్లాడితే తెలియక మాట్లాడితే ఇలా కాదురా ఇలా మాట్లాడకూడదు ఇలా తప్పని చెప్పండి. వాడు ఒక్కసారి చెప్పండి, మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటే లాగి ఒక్కటి కొట్టండి, తప్పేం లేదు. వీడియో తీసుకోండి వాడు చెప్తున్న మాటలు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా చూస్తూ ఉంటాను. ఒకడు ఎవడో శివ ఏదేదో పేర్లు వస్తూ ఉంటాయి. వాడు సైకిల్ ఇలా పడేసి మెంటల్ నా కొడుక నాకు కోపం వస్తుంది అమ్మని దెంగేస్తా ఇలాంటి మాటలు ఎందుకు? ఒకసారి చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న లేదా ఇలాంటి వీడియో పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలి కదా. ఆ వీడియో డిలీట్ చేయరా, తప్పు నాన్న అని చెప్పదా? అలాంటి మాటలు మాట్లాడినప్పుడు రూమ్ లో వేసి మరి కట్టే తీసుకొని కొట్టాలి అలాంటి వాడికి. సో ఇది గైస్, ఈ వీడియో ద్వారా మీకు తెలియాలని, ఇలాంటి మాటలు మీరు ఎప్పుడు మాట్లాడకూడదని నా వంతు సజెషన్. నాకు బాధ అనిపిస్తుంది గైస్ ఇలాంటి మాటలు మాట్లాడితే. సో నేను తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి. అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేసిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.